విష్ణుమూర్తి దగ్గర ఉన్న సుదర్శన చక్రాన్ని ఎవరు వరంగా ఇచ్చారో తెలుసా? ఒకప్పుడు రాక్షసుల చేతుల్లో తీవ్రంగా బాధపడుతున్న దేవతలు తమను రక్షించమని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. రాక్షసులను ఓడించే శక్తివంతమైన ఆయుధం తన వద్ద లేదని విష్ణుమూర్తి దేవతలకు చెప్తాడు. అయితే రాక్షసులను ఓడించే ఆయుధం తనకివ్వమని అడగడానికి విష్ణుమూర్తి శివుని వద్దకు వెళ్తాడు. శివుడు ధ్యానంలో ఉండడం గమనించిన విష్ణువు శివుడి ధ్యానానికి భంగం కలిగించకుండా శివుని ఎదుట కూర్చొని శివనామాన్ని జపిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తిని ఆట పట్టించాలనుకున్న శివుడు కావాలనే ధ్యానంలో ఉండిపోతాడు. ఎప్పటికీ ధ్యానం నుంచి బయటికి రాని శివుడిని చూసిన విష్ణువు 1000 తామర పుష్పాలతో శివుడిని పూజ చేస్తానని మొక్కుకుంటాడు. విష్ణుమూర్తి భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు 1000 పుష్పాలలో ఒక పుష్పాన్ని మాయించేస్తాడు. ఎంత వెతికినా విష్ణుమూర్తికి ఆ ఒక్క పుష్పం దొరకకపోయేసరికి మిగిలిన 999 పుష్పాలతో శివునికి పూజ చేస్తాడు. అది తెలిసిన శివుడు కళ్ళు తెరవకుండానే చిన్నగా నవ్వుతాడు. ఆ నవ్వుకి అర్థం తెలుసుకున్న విష్ణువు తన కన్ను తీసి తామర పుష్పంలా శివుడి పాదాల దగ్గర పెడతాడు. విష్ణువు భక్తిని మెచ్చిన శివుడు అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని వరంగా విష్ణుమూర్తికి ప్రసాదిస్తాడు. అలా సుదర్శన చక్రాన్ని ధరించిన విష్ణుమూర్తి దేవతలు నివసిస్తున్న రాక్షసులందరినీ సంహరిస్తాడు.